డీటెయిల్స్ చూస్తే సరిగ్గా ఏడాది క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయి ఇవాల్టికి సరిగ్గా ఏడాది పూర్తయింది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మోపిన అక్రమ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారుజామున నంద్యాలలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 11వ తేదీన చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 53 రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో అక్రమాలు జరిగాయన్న అభియోగంతో నాటి వైసీపీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయించింది. సీన్ కట్ చేస్తే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబును ఆనాటి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించడంతో రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు నానా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జైల్లో ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆయన గదిలో ఏసీ పెట్టడానికి కూడా టీడీపీ నేతలు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఆరోగ్య కారణాలకు తోడు ఈ కేసులో బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారన్న అభిప్రాయంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జైలువాసం గడపడం అదే తొలిసారి. సీన్ కట్ చేస్తే చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. ఆ తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అప్పటికే పతన దిశలో ఉన్న వైసీపీ మరింత వేగంగా పతనమై అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. వైసీపీ అధినేత జగన్ కు అసెంబ్లీలో విపక్ష నేత హోదా కూడా లభించలేదు. ఈ పరిణామాలన్నిటి వెనుక చంద్రబాబు అరెస్ట్ కీలక పాత్ర పోషించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చంద్రబాబు అరెస్టు అనేక రాజకీయ పరిణామాలకు దారితీసింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం జైల్లో చంద్రబాబు పరామర్శకు వెళ్లి తాము టీడీపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ పార్టీలతో చేతులు కలపడంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అరెస్టు జరిగిన ఏడాది తర్వాత చూస్తే చంద్రబాబు జనంలో ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. విజయవాడను వరద ముంచెత్తడంతో చంద్రబాబు తాత్కాలికంగా తన కార్యక్షేత్రాన్ని విజయవాడకు మార్చుకొని పనిచేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ నిత్యం జనంలో ఉంటున్నారు. గత సంవత్సరం ఇదే రోజున అటు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అయితే అరెస్ట్ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, మా అసోసియేటివ్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, గత ఏడాది ఇదే రోజున టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అయ్యి అటు చూస్తే అటు ఎన్నో పోరాటాలు జరిగాయి. దానికి సంబంధించి ఒక ఏడాది పూర్తయింది. ఓవరాల్గా అటు ఏపీ రాజకీయ పరిస్థితుల్లో చూస్తే ఒక కీలక పరిణామం చోటు చేసుకోవడానికి ఇదొక కీలక ఘట్టమని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు రాజు? రైట్ మాధురి, మొత్తం మీద రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేటటువంటి నానుడి ఎంతవరకు నిజమో, అలాగే బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అనేటటువంటి నానుడి కూడా వాస్తవం అని చెప్పేసి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఉదంతం రుజువు చేస్తోంది. ఎందుకంటే ఏడాది క్రితం అంటే సెప్టెంబర్ 9, 2023 ఇదే సమయంలో చంద్రబాబు నాయుడిని అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ఆయన. సో ఆయన్ని నంద్యాలలో సిఐడికి సంబంధించినటువంటి అధికారులు ఆయన నిద్రిస్తూ ఉన్నటువంటి వాహనాన్ని చుట్టుముట్టి వేకుజాము నుంచే ఆయన్ని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి రోడ్డు మార్గంగా నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించినటువంటి పరిస్థితి, అరెస్టు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత దాదాపు 53 రోజుల పాటు ఆయన
రాజమండ్రి జైల్లో ఉన్నారు. అంతేకాకుండా జైలు బాధను కూడా అనుభవించినటువంటి సిచ్యువేషన్. అయితే అప్పట్లోనే ప్రజలంతా కూడా ఒక సింపతి గెయిన్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసినటువంటి తీరు కావచ్చు, అంతేకాకుండా ఆనాడు ఏదైతే సిఐడికి సంబంధించినటువంటి అధికారులు ప్రవర్తించినటువంటి తీరు పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత నిజం గెలవాలి పేరుతోటి ఆయన భార్య భువనేశ్వరి జనాల్లోకి రావడం, అంతేకాకుండా నిజం గెలవాలి పేరుతోటి ప్రజలందరిలో కూడా జరిగినటువంటి వాస్తవాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఆ సందర్భంలో చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శిస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఇందాక మీరు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఇక్కడ కీ రోల్ పాటించారు. ఎందుకంటే నాడు నిందితుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నేడు పాలకుడిగా మారడానికి గల ఏకైక కారణం పవన్ కళ్యాణ్ ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం. పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబుని పరామర్శించిన తర్వాత బయటికి వచ్చి ఆయన ఒకటే చెప్పడం జరిగింది, రాష్ట్రంలో వైసీపీ పాలన అంతం చేసేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చర్యలు తీసుకుంటాం, కలిసి ముందుకెళ్లబోతున్నాం అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రకటనతోటి ఒక్కసారిగా కూడా చంద్రబాబు నాయుడు నిందితుడి నుంచి పాలకుడిగా మారినటువంటి సిచ్యువేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. కరెక్ట్ గా ఏడాది తర్వాత ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతైతే నాడు నిందితుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పాలకుడిగా మారి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. కరెక్ట్ గా ఏడాది క్రితం ఇదే రోజు నంద్యాల నుంచి ఒక దీనమైనటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడిని పోలీసులు అలాగే సిఐడికి సంబంధించిన అధికారులు తీసుకొస్తూ ఉన్నారు ఈ సమయంలో. కానీ ఏడాది తర్వాత ఇదే రోజు ఇదే సమయానికి ఆయన ఒక పాలకుడిగా మారి ఇప్పుడు విజయవాడకి సంబంధించినటువంటి వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఎవరైతే తనను ఇబ్బందులు పెట్టినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళతోనే, అంటే ఆ స్థాయికి సంబంధించినటువంటి అధికారులతోనే ఆయన సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు మేలు చేసేటటువంటి ఒక పాలకుడిగా మారినటువంటి పరిస్థితి ఏడాదిలో చాలా వరకు కూడా, అంటే రాజకీయంగా మనం ఇందాక అనుకున్నట్టు ఎవరైనా సరే అంటే రాజకీయంలో అధికారం అనేది శాశ్వతం కాదు అనేందుకు ఇది ఒక గొప్ప ఉదాహరణ మాత్రం చెప్పుకోవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు.